పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుకథలు చెప్పారు. ప్రాజెక్ట్ని గోదాట్లో ముంచేసి శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేశారు. నాడు తప్పులన్నీ చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీపై నిందలు మోపుతున్నారని, కమిషన్ల కోసం ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చి నేడు వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. నీచ రాజకీయానికి ఇది నిదర్శనమంటున్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి. దశాబ్దాల కలకు జీవం పోశారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. పోలవరం అంటే వైఎస్ఆర్, వైఎస్ఆర్ అంటే పోలవరం. పోలవరం ప్రాజెక్టుతో దివంగత సీఎం వైఎస్ఆర్ కు మంచి అనుబంధం ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిర్వాసితులకు భూముల కేటాయింపు అన్ని కూడా వైఎస్ హయాంలో జరిగినవే. జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జల సంఘానికి కూడా వినతి పత్రం సమర్పించింది ఆయనే. కానీ అన్ని తానే చేశానంటూ గప్పాలు కొడుతున్నారు సీఎం చంద్రబాబు. 2014, 2019 మధ్య పోలవరం ప్రాజెక్టును అర్థం పర్థం లేని అస్తవ్యస్త ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చారు. కమిషన్ల కోసం ఆశపడి ముందుది వెనక్కి, వెనకది ముందుకన్నట్లు పోలవరం ప్రాజెక్టు ప్రణాళిక స్వరూపాన్నే తలకిందులు చేశారు. పైగా శుక్రవారం పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల పేరుతో సీఎం చంద్రబాబు హంగామా చేశారు. గతంలో తన హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు శ్వేతపత్రం పేరుతో కట్టుకథలు చెప్పారు. అయితే మార్చి 23, 2023లో పోలవరం ప్రాజెక్టుపై గతంలో చంద్రబాబు చేసిన పనుల వివరాలను నాడు అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోసగుచ్చినట్టు వివరించారు. నాడు జరిగిన అడ్డుగోలు పనుల వల్ల జరిగిన నష్టమేంటో రాష్ట్ర ప్రజలకు వివరించారు. నాడు చంద్రబాబు చేసిన తప్పిదాలతోనే పోలవరం ఆలస్యమైందన్నారు. నీళ్లు డైవర్ట్ చేసే స్పిల్వే పని అవ్వకుండా కాఫర్ డ్యాం ఎలా పూర్తి చేస్తారని నాటి సభలో చంద్రబాబును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇది అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఇదే బాగా గమనించండి. మీరంతా కలిసి చేసిన అన్యాయమైన పని ఏమిటంటే చూసినారా, గ్యాప్ చూసినారా? అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఆ గ్యాప్ కనపడతా ఉందా? 2.1 కిలోమీటర్ గోదావరి నదిలో అటువైపు ఒక గ్యాప్ పెట్టినారు, అక్కడ ఆ చివరిలో, ఇటువైపున ఇక్కడ ఒక గ్యాప్ పెట్టినారు ఈ చివరిలో. 2.1 కిలోమీటర్ విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నదిని 2.1 కిలోమీటర్స్ నుంచి కట్టడి చేసి ఒక్కొక్క గ్యాప్ ఎంత, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత ఉంది, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్లో గ్యాప్ ఎంత పెట్టుమా. ఎగువ కాఫర్ డ్యామ్లో ఒక చోట 380 మీటర్ల గ్యాప్ ఆ పక్క పెట్టినారు, 300 మీటర్ల గ్యాప్ ఈ పక్క పెట్టినారు. ఈ గ్యాప్లో నుంచి నీళ్ళు పోవాలి అంటే 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన నీళ్లను మీ పుణ్యమా అని చెప్పి ఈ గ్యాపుల మధ్యలో నుంచి మాత్రమే పోయే పరిస్థితిలోకి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది. దీని ఈ డిలే కావడానికి కారణం మీరు చేసిన ఈ తప్పుడు పనులు అని చెప్పి మీకు ఎందుకు అర్థం కావడం లేదు? అర్థం కాకపోగా మళ్ళీ అవతలోని మీద ఏలెత్తి చూపించడానికి మీకు మనసు ఎలా వస్తూ ఉంది? అటు పోలవరం ప్రాజెక్టు అంశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన ఆరోపణలను వైఎస్ఆర్సీపీ ఖండించింది. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ విసిరారు. శ్వేతపత్రం సమయంలో సీఎం చంద్రబాబు అన్ని అసత్యాలు చెప్పారని విమర్శించారు. నివేదిక ఇచ్చిన దాంట్లో ఈయనే 70%, 80% కంప్లీట్ చేశాడంట. జగనన్న గారు కేవలం 2%, 3% చేశారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, కాఫర్ డ్యామ్, అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో కంప్లీట్ అయిందండి? జగనన్న ప్రభుత్వంలో కాదా? డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయాంలో కంప్లీట్ అయిందండి? జగనన్న ప్రభుత్వంలో కాదా? మొత్తం స్పిల్వే కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేట్స్ పెట్టి నదిని డైవర్ట్ చేసి ఈ స్పిల్ ఛానల్ మీదుగా పంపించింది ఎవరి హయాంలో పంపించారండి? ఈ నీరంతా కూడా జగనన్న గారి ప్రభుత్వంలో కాదా? మరి ఇన్ని కంప్లీషన్ చేసిన ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అయితే కేవలం జగనన్న 4% కంప్లీట్ చేశాడు, 5% కంప్లీట్ చేశాడని తప్పుడు లెక్కలు ఇస్తూ ఉన్నారు. పోలవరంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం నాటి సీఎం వైఎస్ జగన్పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సాగునీటి విశ్లేషకులు సైతం ఖండిస్తున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న ప్రాజెక్టుకు ఓ స్వరూపం తెచ్చిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. అర్ధరహిత వ్యాఖ్యలు మాని ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని సూచిస్తున్నారు.